ప్రజ్ఞ, సుమ, నాని, చంద్రాని, చంద్రశేఖర్, ఇంకా waiting Purushottam. First of all, I thankful to you waiting for this program. I hope and more students shall join for this program. Anyway, we'll start. Don't waste of our time for those joining already. So this is group 2 screening 10 model tests కోర్స్ క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి లింక్ కూడా పెట్టడం జరిగింది మన వీడియో డిస్క్రిప్షన్స్లో. చూడండి. ఎవరైతే రెగ్యులర్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళు చేయాల్సిన పని లేదు, వాళ్ళకి ఇది ఫ్రీగానే వస్తాయి. మేము ఏది ఇచ్చినా రెగ్యులర్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి అన్నీ ఫ్రీనే ఉంటాయి, అడిషనల్గా ఏమి ఇచ్చినా కానీ. సో ఇది మోడల్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు కాబట్టి ఆటోమేటిక్గా వస్తాయి. మీరు ప్రత్యేకంగా ఎవరైతే తీసుకోలేదో ఏ కోర్సు వాళ్ళు ఇట్లాంటి లో కాస్ట్ మోస్ట్ ఎఫెక్టివ్ ఇది 199కే మనకి 10 టెస్టులు 10 వీక్స్ సండేస్ ఈ టెస్టులు వస్తాయి ఆన్లైన్లో. సో దిస్ అడ్మిషన్స్ ఆర్ స్టార్టెడ్. దోస్ వాంట్ టు జాయిన్ ప్లీజ్ కమ్ ఎర్లీ. అండ్ దెన్ ఫస్ట్ క్వశ్చన్ టుడేస్ ఇన్ కరెంట్ అఫైర్స్. Top 10 multiple choice questions that we are making every day, spending minimum of 5 hours for these 10 questions. So I hope you utilize this, the commitment we are showing. So what Amrit Kaal, India at 75 to India at 100. Amrit Kaal means అక్కడే ఉంది బ్రాకెట్లోనే. అమృత్కాల్ మీన్స్ ఇండియా అట్ 75. 2023 we crossed this 75 years of Indian independence. 100 years అంటే 2047 ఆగస్ట్ 15th అప్పటికి 100 years మనకి అవుతుంది. కాబట్టి సిగ్నిఫై అమృతకాల్ అంటే దాని యొక్క దేన్ని సూచిస్తుంది అనేది ప్రశ్న. వన్ పార్ట్ ఆప్షన్ ఏ గోల్ ఆఫ్ డెవలప్మెంట్, డెవలప్డ్ ఇండియా కంట్రీ, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యం. ఆప్షన్ బి ఇండియా టు బికమింగ్ వన్ ఆఫ్ ది 2 లార్జెస్ట్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ బై 2047. అంటే 100 ఏళ్ళకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 100 ఏళ్ళకి విత్ ద సైజ్ ఆఫ్ అరౌండ్ 35 ట్రిలియన్. ఇంకా నిజానికి మనం 5 ట్రిలియన్ దాటలా 2023 నాటికి. సో 35 ట్రిలియన్ దాటుదని ఎక్స్పెక్టేషన్ బై దట్ టైం. సో అప్పుడు మాత్రమే ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఆర్ ఫస్ట్ ఆర్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అయ్యే అవకాశం ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్ ఆల్సో బై ద టైమ్ బికాజ్ వీ స్టిల్ హ్యావ్ 25 years. ద ఎకానమీ దాదాపు 35 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ పరిణామంతో భారతదేశం 2047 నాటికి ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా అవతరిస్తుంది. అంటే either 1 or 2. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. సెకండ్ ఆప్షన్ B. Option C, it is the Prime Minister Modi's vision and slogan Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, Sabka Prayas. సో మోడీ గారు వచ్చిన తర్వాత అన్ని హిందీ పదాలే ఉన్నాయి. ఏ స్కీములకినో ఇక్కడ కొన్ని నేర్చుకోవడమే, అయితే అర్థమవుతుంది, పెద్ద కష్టమేం కాదు. సబ్కా సాత్, సబ్కా వికాస్, వికాస్ అంటే గ్రోత్ డెవలప్మెంట్, సబ్కా విశ్వాస్ అంటే నమ్మకం, సబ్కా ప్రయాస్ అంటే మన కృషి. సో ఈ స్లోగన్తో ఇది మోడీ గారి నినాదం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. ఈ అమృతకాల్ అనేది మోడీ గారి విజన్, అంటే 2047. సో ఇంకా మళ్ళీ అప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్గా ఈయన ఉంటారేమో మనకు తెలీదు. సో 2047 విజన్. ఒకప్పుడు మా చంద్రబాబు గారు ఎలాగే ఇచ్చారు 2020 ఐ థింక్ విజన్ 2020 అని. అంటే ఇట్స్ ఎ విజన్. హ్యావింగ్ ఎ విజన్ ఈజ్ ఆల్వేస్ ప్రోగ్రెసివ్ and good also, setting for targets for time bound manner so that we will reach a rapid economy, our economy grows rapidly. So this is the options. Amrita Kaal ante enti anedi question ki answer. All the above. Option D is all the above. Respond. 4 options ఇచ్చారు. అమృత కాల్ అంటే ఏంటి? A, option A, option B, option C, option D, all the above. Yeah, it's D,
పురుషోత్తం, బికాస్ దీస్ ఆర్ ది గోల్స్ ఆఫ్ అమృత్ కాల్. 2047 కల్లా ఒకటి లేదా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది. ఇండియా బై ద టైమ్ బికమ్స్ ఎ డెవలప్డ్ కంట్రీ. అబ్దుల్ కలాం గారు కూడా ఇండియా బియాండ్ 2020 అని ఒక దాంట్లో డెవలప్డ్ ఎకానమీ గురించి, డెవలప్డ్ కంట్రీ ఇండియా అవ్వాలని ఆయన కళ కూడా అదే. సో ఆయన విజన్ సెట్ చేసి వెళ్ళారు. సో దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత అందరిదేను. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ మూవింగ్ టువర్డ్స్, బట్ ఆయన ఇంకా ఎర్లీగా పెట్టారు టార్గెట్. బట్ మన వాళ్ళు 100 ఏళ్ల కన్నా అంటే ఇంకా 25 ఏళ్ళు ఉన్నాయి. సో ఈ విధంగా మనకి అమృత్ కాల్ చాలాసార్లు మీకు క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తుంది ఎగ్జామ్స్లో. అమృత్ కాల్ అంటే ఏంటి, అమృత్ కాల్ దేనికి సంబంధించి 2022-23 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు బడ్జెట్లో. ఓకే, ద నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్? ఈ క్రింది స్టేట్మెంట్లో ఏది తప్పుగా ఉంది? ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ న్యూ టెర్మినల్ బిల్డింగ్ ఆఫ్ సూరత్ ఎయిర్పోర్ట్ on December 17th ఓన్లీ. సూరత్ విమానాశ్రయం యొక్క కొత్త టెర్మినల్ భవనాన్ని డిసెంబర్ 17వ తేదీన మాత్రమే ప్రైమ్ మినిస్టర్ ప్రారంభించారు. 2, built at cost of 353 crores, the new integrated terminal building of Surat Airport will be capable of managing 1200 domestic and 600 international passengers hourly during the peak hours. 353 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సూరత్ విమానాశ్రయం ఒక కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం వద్ద రద్దీ సమయాల్లో గంటకి 1200 దేశీయ మరియు 600 మంది అంతర్జాతీయ ప్రయాణికులు నిర్వహించగలదంట. అంత కెపాసిటీ ఉంది రద్దీ టైంలో. 1200 + 600 అబౌట్ 1800 ప్యాసింజర్స్ ఎట్ ఎ టైం, అంటే చాలా పెద్దది. సో ఆప్షన్ 3, ఇట్ ఈస్ గివెన్ ఏ హెరిటేజ్ బిల్డింగ్ లుక్ by taking inspiration from the old Khasta houses of Randar, brocade and Rogan art forms, wooden carvings, as well as the show of kite festival, mosaic. సో రాండర్, బ్రోకేడ్ మరియు రోగన్ కళారూపాలు, చెక్కడాలు, మొజాయిక్ ద్వారా గాలిపటాల పండుగ, పాత కాస్తా గృహాల నుండి ప్రేరణ పొందడం ద్వారా విమానాశ్రయం వారసత్వ భవన రూపాన్ని రూపొందించుకుంది. అంటే స్పెషల్గా డిజైన్ చేశారు అని చెప్తున్నాడు. సో 1, 2, 3 2 ఆప్షన్స్, 3 ఆప్షన్సే ఉన్నాయి. సో ఇందులో ఇన్కరెక్ట్ ఏది? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఆప్షన్ ఏ ఓన్లీ 1, ఆప్షన్ బి 2 and 3, ఆప్షన్ సి 1 and 3, ఆప్షన్ డి నన్ ఆఫ్ దెమ్. రెస్పాండ్. బి పురుషోత్తం. ఇంకా మనకు తెలిసిందే, నిన్న ఆయన ఇనాగ్రేట్ చేశారు మోడీ గారు సూరత్ ఎయిర్పోర్ట్, న్యూ ఎయిర్పోర్ట్. మొన్ననే క్యాబినెట్ అప్రూవ్డ్ ఇట్ యాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ సూరత్లో ప్రత్యేకత ఏంటంటే అది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ హబ్గా తయారు చేయాలని, పర్టికులర్గా 2 రకాల వ్యాపారాలు బాగా జరుగుతాయి సూరత్లో. ఒకటి వజ్రాల వ్యాపారం, రెండోది వజ్రాలు, రెండో టెక్స్టైల్స్. ఈ 2 ప్రధానంగా ఎక్స్పోర్ట్ చేయడం కోసమని ఇంత పెద్ద ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. అయితే మోడీ గారు, గుజరాత్ మోడీ గారు కాబట్టి ఆటోమేటిక్గా అంత బిగ్ ప్రాజెక్ట్స్ అక్కడ వెళ్తున్నాయి. సో ఆప్షన్ ఈస్ ఓన్లీ 1. వై అంటే నిన్న అదొకటే కాదు, 2 ఒకేసారి స్టార్ట్ చేశారు. సూరత్ ద డైమండ్ బర్స్, అది కూడా సూరత్లోనే ఉంది. ఈ రెండింటిని ఓపెన్ చేశారు మోడీ గారు అనమాట, ఒకటే కాదు అనమాట. అందువల్ల అది స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్. అండ్ సూరత్ ద డైమండ్ బర్స్ విచ్ ఈజ్ ఆల్సో పెగ్డ్ యాజ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ విత్ ఓవర్ 67 lakh square feet ఆఫ్ ది ఫ్లోర్ ఏరియా. చాలా పెద్దదనమాట. అందుకే వజ్రాల వ్యాపారానికి ఎక్స్పోర్ట్
ఇంపోర్ట్కి మెయిన్ హబ్గా తయారు చేయాలన్నది వాళ్ళ యొక్క ఆ లోకల్ సూరత్ నగరాన్ని అలా విధంగా అభివృద్ధి చేస్తున్నాయి. యాక్చువల్గా సూరత్ అది ఆల్వేస్ ఏ కమర్షియల్ పాయింట్ ఈవెన్ డ్యూరింగ్ బ్రిటిష్ రూల్. సూరతే మెయిన్ పోర్ట్గా ఉండేది అంటిల్ దే షిఫ్టెడ్ టు ది కలకత్తా. ఇట్ వాజ్ సూరత్ విచ్ వాజ్ హెడ్ క్వార్టర్ ఫర్ ది బ్రిటిషర్స్. సో దిస్ విల్ బి ఎనేబుల్ సీమ్లెస్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆపరేషన్ ఫర్ ది డైమండ్ యాజ్ వెల్ as టెక్స్టైల్ ఇండస్ట్రీ అలాంగ్ విత్ ప్రొవైడింగ్ ఏ గేట్వే ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్. సో ఆ విధంగా ఏంటంటే క్యాబినెట్ రీసెంట్గా అప్రూవ్ చేసింది దీన్ని సూరత్ ఎయిర్పోర్ట్ యాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. క్యాబినెట్ హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ సూరత్ ఎయిర్పోర్ట్ యాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో దీనివల్ల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా అప్గ్రేడ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక సూరత్ డైమండ్ బర్స్ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది అన్నమాట ఇది. మరి చాలా రిచ్గా ఉంటుంది అది కూడా, ఎందుకంటే డైమండే రిచ్ కదా, అక్కడికి వచ్చేవాడు అందరూ రిచ్చే. మా సాధారణమైన వాళ్ళు ఎవరు అక్కడ అడుగు పెట్టలేరు. పెట్టాలంటే వ్యాపారులను పెట్టాలి, లేకపోతే వినియోగదారుడికి పెట్టాలంటే అది చాలా రిచెస్ట్ పర్సన్ అవ్వాలి. సో ఇన్ దట్ వే ఇట్స్ బిగ్గెస్ట్ ఏం చెప్పాడు విత్ వరల్డ్స్ లార్జెస్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ అంట బర్స్ అంటే. అది పెద్ద అదే ఒక పెద్ద 67 లక్షల స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ ఏరియా ఇన్ ది సూరత్. సో ఆ విధంగా ఇది ఇంపార్టెంట్. సూరత్ ఎందుకు అంటే సూరత్ ఈజ్ గ్రోయింగ్ బోత్ టెక్స్టైల్కి అలాగే వజ్రాల వ్యాపారానికి చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం, హిస్టారికల్గా కమర్షియల్ పాయింట్. సో ద నెక్స్ట్ దిస్ ఈజ్ ది ఎంట్రన్స్ ఏరియా లైక్ దిస్. అండ్ దెన్ దిస్ ఈజ్ ఇప్పుడు చెప్పాడు కదా మన కాస్తా హౌసెస్, మోజాయిక్, కైట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆ లోకల్ సాంప్రదాయాలకి ముఖ్యంగా ఈ యాంగిల్ నుంచి కూడా క్వశ్చన్లు అడగవచ్చు. సూరత్లో ఉన్నటువంటి లోకల్ సాంప్రదాయాలు, ర్యాండార్ హౌసెస్, ఆ కైట్ ఫెస్టివల్, ఈ డిజైన్ అంతా కూడా అక్కడ సాంప్రదాయాలు ఇవ్వడానికి ఇచ్చారన్నమాట. సో ద నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? కింది స్టేట్మెంట్లో ఏది సరైనది? ఫస్ట్ వన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కాశీ తమిళ్ సంగమం ఫేజ్ 2, కాశీ తమిళ్ సంగమం ఫేజ్ 2 టు బి హెల్డ్ ఫ్రమ్ December 17th to 30th. అండ్ కాశీ తమిళ సంఘం ఫేజ్ 2 December 15 నుండి 30 వరకు జరుగుతుంది. రైట్, ఇది కూడా న్యూస్లో ఉన్నాయి. ఇవన్నీ మనం ఏది చెప్పినా ఆ రోజు న్యూస్లో ఉన్నది ముందు రోజు అంతే. ద పీపుల్ ఆఫ్ తమిళనాడు, కేరళ అండ్ పాండిచ్చేరి, నియర్లీ 1400 పీపుల్ టు ట్రావెల్ టు వారణాసి ఫర్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్, ఫాస్టింగ్ పీపుల్ టు పీపుల్ కనెక్ట్. తమిళనాడు మరియు కేరళ మరి పుదుచ్చేరి ప్రజలు లీనమయ్యే అనుభవం కోసం, ఇమర్షన్ అంటే లీనమవడం, లీనమయ్యే అనుభవం కోసం వారణాసికి వెళ్ళడానికి దాదాపు 1400 మంది వ్యక్తులకు వారి యొక్క డొమైన్ అంటే మీనింగ్ వారి యొక్క రంగంలో నిర్దిష్ట జ్ఞానం యొక్క మార్పిడి, ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అనమాట, షేరింగ్, వ్యక్తులతో కనెక్ట్ అయ్యే వ్యక్తుల్ని ప్రోత్సహించడం అనేది రెండో ఆప్షన్ చెప్తున్నాడు. ఇక మూడోది, ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ కాశీ తమిళ్ సంగమం ఫేజ్ 2 అంటే లాస్ట్ ఇయర్ ఫేజ్ 1 పెట్టారు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫేజ్ 2 అంటున్నారు. సో దిస్ ఈజ్ ఇందులో కరెక్ట్ ఏ స్టేట్మెంట్స్ ఈ మూడిట్లో? ఇంకోటి నాలుగోది ఉందా? లేదు. ఆప్షన్ ఏ ఓన్లీ 1, ఆప్షన్ బి 2 and 3, ఆప్షన్ సి 1 and 3, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ దెమ్. ఈ స్టేట్మెంట్లు ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఆప్షన్ రెస్పాండ్. డి. ఇంకా 3D అని ఇచ్చారు, బట్ ది ఆప్షన్ ఈజ్ సి 1 and 3. సో 1 and 3 ఈజ్ రైట్, 2 ఈజ్ రాంగ్. వై ఇట్ ఈస్ రాంగ్? బికాస్ ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ కేరళ, ఇట్ ఈస్ ఓన్లీ తమిళనాడు అండ్ పాండిచ్చేరి. ఇక్కడి నుంచే రైలు మీద ప్రయాణికుల్ని వారణాసి తీసుకెళ్తారు, ఒక 6 రోజుల ప్రోగ్రాం. ఈ 6 రోజులు 2 రోజులు కాశీలోని, ఒక రోజు ప్రయాగ, మరొక రోజు ఇంకొకటి ఏదో ఉంది అక్కడ ప్రయాగ, ఇంకేమున్నాయి ఫేమస్? కాశీ, వారణాసి. వారణాసి మనకందరికీ తెలుసు కదా, మోడీ గారు లోక్సభ కాన్స్టిట్యున్సీ, నిన్న మొన్న అక్కడే ఉన్నారు.
ఈ ప్రోగ్రాం లాంచ్ చేశారు. ఇది ఎందుకు అంటే మనకి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు శివుడిని పూజించడం అనేది కామన్. అందులో మేజర్ శివాలయం అంటే వారణాసి, కాశీ, దాని తర్వాత ఏదైనా. అయితే కాశీలో అతి పెద్దదే కానీ అతి చిన్న లింగం ఉంటుందంట, చిన్నది ఉంటుందంట శివుడిది. మనకు అంత పెద్ద ప్రసిద్ధి చెందిన చాలా చిన్న లింగం ఉంటుంది. సో అది చాలా ఫేమస్. అది ఇప్పుడు కదా, ఏన్షియంట్ టైమ్స్ నుంచి ఫేమస్. సో తమిళనాడుకి అంతకుముందు తమిళనాడు నుంచి అన్ని పార్టీల నుంచి వెళ్తారు అక్కడికి, మన ఆంధ్ర నుంచి కూడాను. ఇటీవల కాలంలో సత్రోలు కడుతున్నారు మన ఆంధ్ర వాళ్ళు. నేను అది చూశాను, వాళ్ళు డొనేషన్స్ అవి గ్యాదర్ చేస్తున్నారు. ఎక్కడ? కాశీలో. సో అలాగే మనకి కాశీ అనేది చాలా ఫేమస్ ఏన్షియంట్ మిడివల్ టైమ్స్లో కూడా అంత. అలాగే మనకి తమిళనాడు కూడా కంచి అలాగే ఫేమస్. సో ఒకప్పుడు కల్చరల్ కనెక్షన్స్ ఉన్నాయి, అంత దూరం ఉన్నా కూడా. అప్పుడు బోయిలు వెళ్ళేవారంటే డబ్బు ఉన్నవాళ్ళు వెళ్ళగలిగేవారు. అంత కాశీ ప్రయాణం అంటే అందరూ వెళ్ళేవారు. నా కాలినడకం కొందరు వెళ్ళేవారు, కొందరేమో ఉన్నవాళ్ళు బోయిలు కట్టించుకొని వెళ్ళేవారు అంత దూరం. సో అలాగా ఇప్పుడు ఉండేది కల్చరల్గా. అది మళ్ళీ రివైవ్ చేయాలనే ఉద్దేశంతో పర్టికులర్గా ఇంకా చెప్పాలంటే దెర్ హ్యాస్ బీన్ సమ్ డివైడ్ బిట్వీన్ ది నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా, పర్టికులర్లీ ఇన్ కల్చరల్ ఆస్పెక్ట్స్. అయితే కల్చరల్ ఆస్పెక్ట్లో రిలీజియన్, కల్చరల్ ఆస్పెక్ట్స్ చాలా సేమ్ ఉంటాయి, బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ డివైడ్. సో ఈ భారతదేశంలో ఈ కల్చరల్ యూనిటీ తీసుకురావాలని మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. పర్టికులర్గా బీజేపీ ఈజ్ ఫేమస్ ఇన్ నార్త్ ఇండియా బట్ నాట్ ఇన్ సౌత్ ఇండియా. సో ఇది ఒక డివైడ్ అనమాట ఉంది. ఉంది దాన్ని రీస్ట్రక్చర్ చేయడానికి, మళ్ళీ రీఆర్గనైజ్ చేయడానికి, కల్చరల్ ఓల్డ్ రిలేషన్స్ని మళ్ళీ రివైవ్ చేయడానికి ఇప్పుడు సాధ్యమే. కాబట్టి ఇప్పుడంతా గ్లోబలైజ్డ్ వరల్డే ఒక చోట అయిపోయింది. ఇంకా ఒకప్పుడులాగా తమిళనాడు రిమోట్ ఏరియా ఇండియాలో అనే పరిస్థితి ఏం లేదు. సో ఈ కల్చర్ కనెక్షన్స్ పెంచడానికి, ఇంటరాక్షన్ పెంచడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ టేకెన్ దిస్ ప్రోగ్రామ్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్. అది లాస్ట్ ఇయర్ టేకప్ చేశారు. ఇది సెకండ్ ఫేజ్ అనమాట. సో తమిళనాడుకి కాశీకి లింక్. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ పర్టికులర్లీ మద్రాస్ ఐఐటి అండ్ ఆల్సో అక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక యూనివర్సిటీ పిహెచ్యు ఏదో ఉంది, ఇది ఆ యూనివర్సిటీ రెండు కొలాబరేట్ చేసి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాయి. సో దిస్ ఈజ్ ద ఇష్యూ బిహైండ్ ఇట్. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్స్ అబౌట్ ది మహారాష్ట్ర, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఇది కాదు నా మొబైల్. ఆన్ చేసావా? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. అక్కడ ఉన్నది రైట్ ఆన్సర్ కాదు, మీకు కనబడుతున్నది. అను వినబడుతుందా నా వాయిస్? క్వశ్చన్ నెంబర్ 4, ఇట్స్ సి. యా, పురుషోత్తం రైట్, ఇట్స్ ద రైట్ ఆప్షన్. అప్పుడు అక్కడ కనబడుతుంది మాత్రం రైట్ కాదు. మహారాష్ట్ర టుక్ హోమ్ ద మోస్ట్ మెడల్స్ అట్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023. మహారాష్ట్ర తర్వాత ఇట్స్ నాట్ మహారాష్ట్ర, ఇట్ ఈస్ హర్యానా విచ్ ఈస్ గాట్ హైయెస్ట్ నెంబర్ 173 గోల్డ్ మెడల్స్. అలాగే హర్యానా స్టూడ్ యాజ్ ద సెకండ్, హర్యానా ఫస్ట్, అండ్ ఉత్తరప్రదేశ్ సెకండ్, అండ్ థర్డ్ తమిళనాడు.
సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ హర్యానా. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మెడల్స్. ఈ ఖేలో ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. దీంట్లో స్పోర్ట్స్ పర్సన్స్ టాలెంట్ని విలేజ్ లెవెల్ నుంచి పైకి తీసుకురావాలని విలేజ్ టు మండల్స్, బ్లాక్స్ తర్వాత డిస్ట్రిక్ట్స్, తర్వాత స్టేట్ లెవెల్లో ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు. దీంట్లో హర్యానా ఇది గాట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మెడల్స్. ఉత్తరప్రదేశ్ సెకండ్ అండ్ థర్డ్ ఈజ్ తమిళనాడు. సో ఈ విధంగా మనకి ఇది ఇక్కడ కనబడుతున్న డిస్ప్లే రాంగ్ ఉన్నాయి. సో అందుకనే ప్లీజ్ నోట్ డౌన్ ది రైట్ వన్స్. యా, ఇక్కడ కూడా ఆన్సర్ డిస్ప్లే అయిపోయింది. దట్స్ సంథింగ్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 1870 1870 సంవత్సరంలో భారతదేశంలో రక్షిత నీటి సరఫరా వ్యవస్థ నిర్మించిన మొదటి నగరాన్ని పేర్కొనండి. సో చెన్నై, ముంబై, కలకత్తాలో ఆన్సర్ ఈజ్ సి, కలకత్తాలో ఫస్ట్ మున్సిపల్ వాటర్ అనమాట, రక్షిత నీటి సరఫరా వ్యవస్థ నిర్మించిన మొదటి నగరం ఇదేంటంటే కలకత్తా మనకు తెలిసిందే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మున్సిపాలిటీస్ వేర్ హెడ్ క్వార్టర్స్ వర్ సెటిల్డ్, బ్రిటిష్ హెడ్ క్వార్టర్స్ వర్ ఇన్ కలకత్తా. 1911లో దీన్ని ఢిల్లీకి మార్చారు. అప్పటి వరకు కూడా మనకి మోర్ దెన్ 100 years దే స్టేడ్ దేర్ యాజ్ ఎ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు బ్రిటిష్ టైంలో ఎక్కువ కాలం క్యాపిటల్గా ఉన్నది కలకత్తా. సో తర్వాత 1911లో పర్టికులర్గా స్వదేశీ ఉద్యమం తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ పర్టికులర్గా బ్రిటిషర్స్ ఫెల్ట్ ఇట్ ఈస్ ఎ హాట్ బెడ్ ఆఫ్ నేషనలిజం, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కలకత్తా, బికాస్ మోస్ట్ ఆఫ్ ది వెస్టర్న్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ దేర్ ఇన్ కలకత్తా. సో దాంతో వాళ్ళు 1911లో ఢిల్లీకి షిఫ్ట్ చేశారనమాట. సో లైక్ దట్ కలకత్తా వాజ్ వన్ ఆఫ్ ది ఎర్లియెస్ట్ municipal administration established there by British. And the sixth question is, name the first city in Andhra Pradesh where the piped water supply system was constructed 120 years ago. 122 సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్లో పైపుల ద్వారా నీటి సరఫరా వ్యవస్థ నిర్మించిన మొదటి నగరం పేరేమిటి? సిక్స్త్ క్వశ్చన్కి రెస్పాండ్ అవ్వండి. సో ఎవరు పెట్టలేదా? సో పెద్దాపురం ఆప్షన్ ఏ, భీమునిపట్నం ఆప్షన్ బి, ఆప్షన్ సి విశాఖపట్నం, ఆప్షన్ డి రాజమండ్రి. ఎక్కడ 122 ఏళ్ళ క్రితమే ఈ పైప్డ్ వాటర్, మున్సిపల్ పైప్డ్ వాటర్ని స్టార్ట్ చేసినటువంటి నగరం ఇది. 6D పెట్టారు. ఆప్షన్ ఏ పెద్దాపురం, ఆప్షన్ బి భీమునిపట్నం, ఆప్షన్ సి విశాఖపట్నం, ఆప్షన్ డి రాజమండ్రి. యా, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ది పైప్డ్ వాటర్ సప్లై ఇన్ విశాఖపట్నం సిటీ కంప్లీట్స్ 120 years, December 18th, ఈరోజే December 18th, ఈ రోజుకి 122 సంవత్సరాలు పూర్తవుతుంది స్టార్ట్ చేసి. అది విశాఖపట్నం స్కీమ్ వాజ్ శాంక్షన్డ్ అట్ ఎన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 4.21 lakhs in 1896-97. And protected water was supplied on December 18th, 1901. Says Intash member.
అది మనకు అవసరం లేదు. ది సప్లై ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ త్రూ పబ్లిక్ ట్యాప్స్ ఫస్ట్ బిగాన్ ఇన్ ది మున్సిపాలిటీ 120 years ago on December 18th, 1901. ఇది ఆన్సర్. 1901లో స్టార్ట్ అయింది. సో అది యాక్చువల్గా అంతకుముందే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ఈ పైప్ ద్వారా సప్లై చేయడం అనేది విశాఖపట్నంలో అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు విశాఖపట్నం సిటీ మెట్రో క్యాపిటల్ లాంటిది కాబట్టి ఇక్కడ 24/7 hours ఈ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇది హిస్టారికల్ క్వశ్చన్. బట్ ప్రజెంట్ కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మనకి ఫస్ట్ ఓల్డెస్ట్ మున్సిపాలిటీస్ పెద్దాపురం, తర్వాత భీమునిపట్నం. పెద్ద మున్సిపాలిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1915 and became the second oldest municipality after భీమునిపట్నం. ఓకే, భీమునిపట్నం తర్వాత సెకండ్. ఓకే, సో దిస్ ఈజ్ ది క్వశ్చన్. ఇది రీసెంట్గా మనకి న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి దీన్ని కవర్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ప్రొటెక్టెడ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై దట్ వాజ్ టేకెన్ అప్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ 19th century అండ్ 1901లో December 18th ఈ పైప్డ్ వాటర్ ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 7th క్వశ్చన్. వాట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ మైగ్రేషన్ రూట్స్ అకార్డింగ్ టు UN మైగ్రేషన్ ఏజెన్సీ, యునైటెడ్ నేషన్స్ మైగ్రేషన్ ఏజెన్సీ? ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వలస మార్గాలు ఏమిటి? వలస మార్గాలు అంటే ఇక్కడ ఆప్షన్ చూద్దాం. సెంట్రల్ మెడిటేరియన్, మధ్యధరా సముద్రంలో మధ్యప్రదేశము అని. కెరీబియన్ ఆప్షన్ బి. ఆప్షన్ సి ఇండియన్ ఓషియన్, హిందూ మహాసముద్రం మార్గాలు. ఆప్షన్ డి నార్త్ పసిఫిక్ ఓషియన్ రూట్. దీంట్లో ఏది రైట్ ఆన్సర్? అంటే మైగ్రేట్ అవుతున్న వలసలు టేకప్ చేస్తుంటాయి. ఏ సముద్ర మార్గంలో ఎక్కువగా వలసలు జరుగుతూ ఉంటాయి అని అడిగాడు ప్రశ్న. సో ఈ ABCDలో ఏది? 7D. It is the option, right option is A, సెంట్రల్ మెడిటేరియన్ సీ అన్నమాట. మధ్యధరా సముద్రంలో ఎక్కువగా ఈ మధ్య మొన్న ఒక షిప్ యాక్సిడెంట్ జరిగింది, 200 మంది చనిపోయారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇది మోస్ట్ డేంజరస్ ప్లేస్, పర్టికులర్గా గ్రీస్లో, సదరన్ గ్రీస్, ఇటలీ ఈ ప్రాంతంలో మధ్యధరా సముద్రంలో సెంట్రల్ సముద్రంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఈ ఇల్లీగల్గా మైగ్రేషన్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది, వర్కర్స్ కానీ ఇవన్నీ త్రూ బోట్స్ ద్వారా, షిప్స్ ద్వారా. ఆ షిప్ మొన్న ప్రమాదాలు ఇరుక్కొని మొత్తం మునిగిపోయి 200 మంది చనిపోయారు ఇప్పుడు. సో ఇక్కడ ఇది వన్ ఆఫ్ ది ఇష్యూస్. ఈ టైంలో యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఆన్ రిఫ్యూజీస్ వాళ్ళు ఇలాంటి అంశాలు టేకప్ చేస్తారు. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన యునైటెడ్ నేషన్ కమిషన్, హై కమిషన్ ఆన్ రెఫ్యూజీస్ అంటే వలస వెళ్ళేవాళ్ళు అని. ఆ UNO ఆర్గనైజేషన్ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందన్నమాట. వై ఈజ్ దిస్ కోల్ కన్జంప్షన్ స్పెక్యులేటెడ్ టు డిక్లైన్ ఇన్ 2024-26? 2024 నుంచి 26 టైంకి బొగ్గు వినియోగం, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పింది ఈ విషయాన్ని. బొగ్గు వినియోగం 2024 నుండి 26 వరకు ఎందుకు తగ్గుతుందని అంచనా వేయబడింది. బొగ్గు ప్రస్తుతానికి ఏం తగ్గలేదు, తగ్గుముఖాలు పడుతుందని. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ, ఇంక్రీజ్ ఇన్ జనరేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ, జల విద్యుత్పత్తి పెరగడం వల్ల. ఇది ప్రపంచంలో, నాట్ ఇండియన్ కాంటెక్స్ట్. లో కాస్ట్ సోలార్ ఫోటోవాల్టాయిక్ డెవలప్మెంట్, తక్కువ ధర సోలార్ ఫోటోవాల్టాయిక్ అంటే సోలార్ సిస్టమ్స్ ప్యానల్స్ని ఉపయోగించడం. ఆప్షన్ సి, కంట్రీ స్వాపింగ్ టు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, దేశాలు ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి వెళ్తున్నాయని చెప్తున్నాడు ఆన్సర్. సో కోల్ ప్రొడక్షన్, ఆల్ ఆఫ్ ది అబోవ్. నా ఆప్షన్ 4 ఈజ్ ఆల్ ది అబోవ్. ఫస్ట్ ఏమో జనరేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పెరగడం వల్ల, అలాగే సోలార్ ప్యానల్స్, లో కాస్ట్ సోలార్ ప్యానల్స్ అందుబాటులోకి రావడం వల్ల, సోలార్ ఎనర్జీ ఉపయోగించడం పెరగడం వల్ల,
అలాగే కంట్రీస్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వడం వల్ల, అంటే ఎలక్ట్రిక్ ఇట్లాంటివి అనమాట. ఆప్షన్ డి ఈజ్ ఆల్ ది అబౌవ్. వాట్ ద రైట్ ఆన్సర్ 8కి? 8D ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా ఏంటంటే తగ్గుతానికి, అది కూడా ఎంత కాదు 1 or 2% అని అంచనా వేస్తుంది ప్రపంచంలో. అయితే ఎక్కువ తగ్గింది మాత్రం అమెరికాలో అండ్ యూరోపియన్ యూనియన్లో 20% బొగ్గు వాడకం తగ్గింది. వేరేస్ హాఫ్ ఆఫ్ ది బొగ్గు వాడకం ప్రపంచం మొత్తంలో చైనా చేస్తుంది, దాని తర్వాత ఇండియా చేస్తుంది. సో ఇండియాలో చైనాలో 8% పెరుగుతుంది వాడకం, ఇంకా ఈ సంవత్సరం కూడా. నెక్స్ట్ ఇండియాలో 5% పెరుగుతుంది. బట్ బై 2026 వచ్చేసరికి 2% తగ్గుతుందని మనకి ఇంటర్నేషనల్ ఎనర్జీ కమిషన్ అంచనా వేస్తుందన్నమాట. సో దిస్ ఇన్ ద క్లైమేట్ యాక్షన్ కాంటెక్స్ట్లో దిస్ ఈజ్ ఏ వెల్కమ్ ట్రెండ్ దట్ పర్టికులర్ బికాజ్ అంటే కోల్ ఈజ్ ద మేజర్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్, పర్టికులర్లీ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ కావడం చేత దీని ప్రాబ్లం ఎక్కువగా ఉందన్నమాట. క్లైమేట్ యాక్షన్లో అంటే గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలంటే మేజర్ సోర్స్ ఈజ్ కార్బన్ ఎమిషన్స్, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గించాలి. సో అందువల్ల దీని మీద కాన్సన్ట్రేషన్ చేశారు అందరూ. ఓకే, ద నెక్స్ట్ 9th క్వశ్చన్. ఇండియా అండ్ విచ్ కంట్రీ ఆర్ టు సైన్ ఏ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్? ఇండియా అండ్ విచ్ కంట్రీ ఆర్ సైనింగ్ ఏ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్? భారతదేశం మరి ఏ దేశం సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నాయి? ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి సౌత్ ఆఫ్రికా, ఆప్షన్ డి ఓమన్. రెస్పాండ్ అవ్వండి. 9th క్వశ్చన్. ఆప్షన్ డి ద రైట్, పురుషోత్తం. ఎందుకంటే ఓమన్, మనం ఇంతకుముందు చెప్పాము, ఓమన్ సుల్తాన్ ఇండియా విజిట్ చేశారు. ఈ సందర్భంలో మెనీ అరబ్ కంట్రీస్ ఆర్ గోయింగ్ ఫర్ ద ఫేవరబుల్ ట్రీట్మెంట్ విత్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. వాళ్ళు పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, యాక్చువల్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, FTA అంటాం. దానికోసం ఇంకా దీనికన్నా ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఇంగ్లాండ్ అండ్ ఇండియా ఇస్ ట్రయింగ్ ఫర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో దట్ ఈజ్ గోయింగ్ టు బి అనదర్ మేజర్ న్యూస్ అవుతుంది మనకి. ఇది మాత్రం ఓమన్ ప్రస్తుతానికి ఈ కాంటెక్స్ట్లో ఓమన్ ఈజ్ ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ దీని మీద సైన్ చేయబోతుంది. అంతకుముందు మనకి సౌదీ చేసింది, సౌదీ అరేబియా. దేర్ వాంట్ టు ట్రేడ్ ఇన్ రూపీస్, నాట్ ఇన్ డాలర్స్. ఎందుకంటే మనము ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్, అరబ్ కంట్రీస్. అక్కడ మనకి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాము, ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. అట్లాంటప్పుడు అవి రెండు ఈక్వల్ అవుతున్నప్పుడు మనకి వేరే కరెన్సీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉండదు. పర్టికులర్లీ ది థర్డ్ వరల్డ్ కంట్రీస్ అండ్ Russia and China also encouraging this kind of trend to shift towards their use of their making their currencies international currencies. ప్రస్తుతానికి నెంబర్ 1 కరెన్సీ ఏది ఉందంటే అది డాలర్ ఉంది. ఈ $1 ఈ రోజు వాల్యూతో ఈక్వల్ టు 83 రూపీస్. నిన్న 2 రూపీస్ ఇంత 2 పైసా పడిపోయింది. సో ఇది ఎందుకంటే డాలర్ డామినేట్ చేస్తుంది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రేడ్ కానీ, ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీస్ కానీ, వాల్యూస్లో కానీ ట్రేడింగ్ అవుతున్నది త్రూ డాలర్స్. దాన్ని తగ్గించాలని చైనా, రష్యా అండ్ ఇండియా లాంటి దేశాలు కూడా, ఎందుకంటే ఇవి అమెరికాకి తగ్గించడం కోసం కాదు, వీళ్ళకి నష్టదాయకంగా ఉంది. మన దగ్గర ఉండాలి కదా ఫారెక్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాలర్లో ఉండాలి. సో అది తగ్గించుకోవడానికి ఇండియా ఈజ్ సైనింగ్ ఏ సిరీస్ ఆఫ్ అగ్రిమెంట్ లైక్ దిస్ అగ్రిమెంట్స్ విత్ మెనీ కంట్రీస్ ఇన్ వెస్ట్ ఏషియా అండ్ ఆల్సో ఆఫ్రికా. మన కెన్యా వచ్చింది, కెన్యా కూడా సేమ్ ఈజ్ డూయింగ్ ట్రేడింగ్ లైక్ దిస్ అనమాట. ఆ విధంగా. ఓకే, ది 9th క్వశ్చన్ ఇస్ ఓవర్ అండ్ 10th క్వశ్చన్. విచ్ పెట్రోలియం కంపెనీ caused oil spill, flooded houses and entered the Buckingham Canal and the Coastal River? Coastal
లేయర్ రివర్ విచ్ ఎంప్టీస్ ఇన్ టు ది బే ఆఫ్ బెంగాల్ అట్ ఎన్నోర్ క్రీక్ అని ఉంది. క్రీక్ అంటే మనకు తెలుసు కదా, మనకి సముద్రంలో సముద్రంలో కలిసే ప్రాంతంలో క్రీక్ అంటారు. క్రీక్ ఏర్పడుతుంది. ఆ నది బయటికి సముద్రంలోకి వెళ్ళే రూట్లోంచి వెళ్తుందన్నమాట. మొన్న మిచాంగ్ తుఫాన్ వచ్చిన కాంటెక్స్లో ఇది జరిగింది. ఇక్కడ ఎన్నోర్లో ఆయిల్ స్పిల్ ఓవర్ఫ్లో అయ్యింది, లీక్ అయింది ఒక రిఫైనరీ. అదేంటి, ఎక్కడి నుంచి అనేది క్వశ్చన్. తెలుగులో ఇచ్చిన చదువుదాము. ఏ పెట్రోలియం కంపెనీ చమురు చెందడం వల్ల, ఆయిల్ స్పిల్ అంటాం ఇది, ఇళ్లను ముంచెత్తింది? బంకింగ్హామ్ కెనాల్లు, మరి ఎన్నూరు వద్ద బంగాళాఖాతంలో పోయే కోస్తాలియార్ నదిలో ప్రవేశించింది అన్నది క్వశ్చన్. సో ఫస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ కనబట్లేదు. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సిపిసిఎల్ రిఫైనరీ, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ, సిపిసిఎల్ రిఫైనరీ. అండ్ ఆప్షన్ బి బీపీసీఎల్ రిఫైనరీ, ఆప్షన్ సి హెచ్పిసిఎల్ రిఫైనరీ, ఆప్షన్ డి ఇక్కడ కనబడటం లేదు ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీ. ఈ 4 రిఫైనరీలో ఏ రిఫైనరీ నుంచి ఇది లీక్ అయ్యింది అన్నది క్వశ్చన్. యా పురుషోత్తం రైట్, ఆప్షన్ ఏ ఇస్ రైట్. ఎందుకంటే ఇది చెన్నైలో జరిగింది. ఇది ఆయిల్ రిఫైనరీ కంపెనీయే, బట్ ఇట్ ఈస్ స్టేట్ ఓన్డ్, అంటే చెన్నై స్టేట్ పిఎస్యు లాంటిది, పబ్లిక్ సెక్టార్ యూనిట్ అన్నమాట. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆ రిఫైనరీ నుంచి లీక్ అయ్యింది. ఇది మిచాంగ్ తుఫాన్ టైంలో జరిగింది. అయితే ఎవరు పట్టించుకోలేదు. అక్కడ చాలామంది ఈ ఇళ్లల్లోకి వెళ్ళిపోయింది. అలాగే సముద్ర వాటర్లో, కెనాల్ వాటర్లో వెళ్ళటం వల్ల చాలా చేపలు చనిపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి అక్కడ. దీనికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చురక తగిలించిన తర్వాత దీని మీద మళ్ళీ ఒక కమిటీ వేసింది. ఎన్నోర్ దగ్గర జరిగింది ఇది. ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ అలాంటి సంబంధించిన ఎక్కడ జరిగినా ప్లేసెస్లో మనకి ఇది ఇంపార్టెంట్ ప్లేస్ కిందకు వస్తుందన్నమాట ఇలాంటి యాక్సిడెంట్స్. సో జరిగి కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కమిటీ వేసి దాన్ని క్లీన్ చేస్తున్నారు ఆ రివర్లో. సో దీస్ టుడేస్ టాప్ 10 క్వశ్చన్స్. రేపొద్దున మళ్ళీ 6కి కలుద్దాము. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఒక నెంబర్ పెడతాను. ఆన్లైన్లో చాలా క్వైరీస్ ఉన్నాయి పెండింగ్. దట్స్ వై ఈ ఎక్స్క్లూజివ్లీ ఒక పర్సన్ రెస్పాన్సిబుల్ పెట్టడం జరిగింది. మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మా ఆన్లైన్ కోర్సెస్లో వాటిని స్ట్రీమ్లైన్ చేస్తున్నాము. ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి 9 to 5 టైంలో మాత్రం మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఇంచుమించుగా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఆ ప్రాబ్లమ్ తెలుగులో రాయండి, ఈజీ అవుతుంది. ఇంగ్లీష్ అని పర్వాలేదు. వాడిచ్చే ఎర్రర్ మీకు అర్థమైంది రాయండి, రాసి స్క్రీన్ షాట్ పెట్టండి. సో దట్ యాప్ డెవలపర్కి మేము పెడితే వాడు వెంటనే రెస్పాండ్ అవుతాడు. సో ఆ రెస్పాన్సు మా వాళ్ళు ఇస్తారు, నాతో డిస్కస్ చేసి మరి ఇస్తారు. సో దట్ ఐ హోప్ చిన్నవి వస్తుంటాయి, ముఖ్యంగా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి. బట్ యాక్చువల్లీ దిస్ యాప్ ఈజ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ దిస్ యాప్స్ వాట్ వీఆర్ ఎ క్లాస్ ప్లస్ యాప్. దెర్ఫోర్ అది ప్రాబ్లం ఉండదు. ఏదైనా చిన్నవి వస్తే మనం వెంటనే రెస్పాండ్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. రేపొద్దున మళ్ళీ లైవ్ క్లాస్ చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో. మళ్ళీ వెంటనే అప్లోడ్ చేస్తాము. దీని పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేస్తాము. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో అలాగే మీకు లింక్ కూడా పెట్టాను. ఈరోజు రెగ్యులర్ కోర్సెస్లో కూడా అన్ని కరెంట్ అఫైర్సే అప్లోడ్ చేసాం. సో ఇక నుంచి డైలీ అప్లోడ్ అవుతుంది. రెగ్యులర్ కోర్స్ చదివిన వాళ్ళు ప్రత్యేకంగా ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అందులోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీవన్.